తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. అలాగే దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ కూడా అయితే రావడం జరిగింది. ఈ శుభవార్తతో పాటు ఈ షాకింగ్ న్యూస్‌ని కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,00,000 కంటే పైగా రేషన్ కార్డులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఎవరెవరికి ఈ రేషన్ కార్డులనేది రద్దు చేయబోతుంది? ఎందుకు రద్దు చేస్తున్నారు? అలాగే ఈ రేషన్ కార్డులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొత్త మార్గదర్శకాలను కూడా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోలో రేషన్ కార్డుల రద్దుకు సంబంధించినటువంటి అంశం పైన మరియు రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి వచ్చినటువంటి శుభవార్తకు సంబంధించి ఈ 2 విషయాలకు సంబంధించి వీడియోలో కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయొద్దు. సో, పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అందరికి కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి పథకాలను మరియు కొన్ని రకాలైనటువంటి సరుకులను ప్రతి నెలలో 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ అనేక రకాల సంక్షేమ పథకాలనైతే అమలు చేస్తూ ప్రభుత్వం మొట్టమొదటగా రేషన్ కార్డు కలిగిన వారికి అంటే బీపీఎల్ రేషన్ కార్డు కలిగిన వారికి ఈ యొక్క బెనిఫిట్స్ అయితే అన్నీ కూడా అందిస్తూ వస్తుంది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,00,000 కార్డుల మందికి పైగా అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డులలో ఒక్క సిటీలోనే 2,00,000 మంది ఉంటే ఇక మిగిలిన దాంట్లో ఎంతమంది ఉంటారో సో ప్రభుత్వం అయితే అందుకని ఇప్పుడు రేషన్ కార్డులకి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరెవరు అర్హులుగా ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి బిలో ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ రేషన్ కార్డులు అయితే ఉంటాయి. లేదంటే మీ రేషన్ కార్డు అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. మీ రేషన్ కార్డుని తొలగిస్తారు. సో, దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. సో, ఇప్పుడు మనం నోటిఫికేషన్‌ని చూడబోయే ముందుగా రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినటువంటి శుభవార్తల విషయానికి వస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది. సో, ఈ కొత్త రేషన్ కార్డులు అనేటివి మనకు పీవీసీ రేషన్ కార్డులు. ఈ పీవీసీ రేషన్ కార్డుల ద్వారా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ఈ యొక్క పీవీసీ కార్డ్స్ అనేటివి మనకు కరెక్షన్ కోసం మరియు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మనకు కలిగి ఉంటే చౌకధరల దుకాణం ద్వారా మనకు రేషన్ బియ్యం తీసుకోవడం. సో, ఇట్లాంటివన్నీ కూడా అయితే మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి రేషన్ కార్డు వల్ల. సో, రేషన్ కార్డ్ అనేది మనం తీసుకున్న తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రభుత్వం వీరు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు అంటే పేదవారి వీరు అని గుర్తించడం కోసం ఒక ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే అది రేషన్ కార్డే. సో, కాబట్టి మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికే మనకు వచ్చే నెలలో మహిళలకు సంబంధించి రూ. 2,500 కూడా అయితే వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక ఇళ్ల పట్టాలు, అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మనకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. రేషన్ కార్డ్ అనేది లేకపోతే మాత్రం ఏ పథకం కూడా మీకు చెందదనమాట. మీరు అనర్హులైపోతారు. సో, కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విధంగా గుడ్ న్యూస్ చెప్పింది. అయితే రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినటువంటి శుభవార్తల్లో ముఖ్యంగా చూసుకుంటే వచ్చే నెల రేషన్ షాపుల్లో మనకు రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి సరుకుల విషయానికి వస్తే 5 రకాల వస్తువులను కూడా పంపిణీ చేయబోతున్నారు. వాటిలో ఈసారి మనకు నూనె అయితే ఉండబోతుంది, గోధుమ పిండి అయితే ఉండబోతుంది, కందిపప్పు అయితే ఉండబోతుంది. వీటిని రెగ్యులర్‌గా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆదేశాలకు సంబంధించి వివరాలైతే వెల్లడించారు. సో, కాబట్టి మనకు వచ్చే నెల నుంచి ఈ విధంగా 5 రకాల సరుకులను కూడా అయితే బియ్యంతో పాటు పంపిణీ అయితే చేస్తారు. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు కొన్ని రూల్స్ అనేటివి మార్పులు చేర్పులు చేయడంతో ఇప్పుడు కొత్త విధానంలో అనర్హులను ఏరివేసేందుకు ఒక సర్వే అయితే చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు దాన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలంగాణలో అనర్హులుగా ఉండి రేషన్ కార్డు పొందుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేదలకే రేషన్ బియ్యం అందాలనే లక్ష్యంతో విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల డేటాబేస్ అనగా పాన్ కార్డ్ మరియు జీఎస్టీ నంబర్లతో అనుసంధానం చేసి పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లోనే 2,00,000 మందికి పైగా అనర్హులున్నట్లు
విజిలెన్స్ అధికారుల ప్రాథమిక విచారణలో వివరాలు తెలిసాయి. ఇక ఆదాయపు పన్ను చెల్లించేదారులు, ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు, ప్రభుత్వ వేతనాలు పొందేవారు, బియ్యం కార్డుదారులు అనర్హులైనప్పటికీ పెద్ద సంఖ్యలో వీరులు లబ్ధి పొందుతున్నట్లు అధికార వర్గాలు కూడా ధృవీకరించాయి. ప్రస్తుతం రేషన్ కార్డుల డేటా వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇప్పటికే 80% పైగా తనిఖీలు పూర్తయ్యాయని, మిగిలిన డేటాను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డు ఆధారంగా సదరు వ్యక్తి వార్షిక ఆదాయం, జీఎస్టీ నెంబర్ ద్వారా వారి వ్యాపార లావాదేవీలను లెక్కగట్టి ఈ జాబితాను సిద్ధం చేస్తారు. పూర్తిస్థాయి డేటా అందిన వెంటనే అనర్హులుగా తేలిన వారి రేషన్ కార్డులను కూడా రద్దు చేసేందుకు పౌర సరఫరాల శాఖ వారి పేర్లతో పాటు సిద్ధమైంది. దీంతో మరణించిన వారి పేర్లతో కూడా రేషన్ బియ్యం ఇంకా తీసుకుంటున్నారని, అలాగే ఖరీదైన వాహనాలు కలిగి ఉన్న వారిని కూడా ఈ జాబితా నుంచి తొలగించాలని, తద్వారా నిజమైన నిరుపేదలకు కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా న్యాయం జరుగుతుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం హయాంలోనే మనకు రేషన్ కార్డుల పంపిణీ అనేది నిలిపివేశారు. సో ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి కూడా ఇప్పటికి కూడా మనకు రేషన్ కార్డు అనేది ఇవ్వడం లేదు. సో మొత్తంగా మనం చూస్తే రేషన్ కార్డుల కొరత అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే అందించారు. సో ఈ పాత రేషన్ కార్డుదారులు ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారందరినీ తొలగించి సో డైరెక్ట్గా కొత్త వారికి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో మొత్తంగా మనకు కొత్త రేషన్ కార్డులు వచ్చేసి మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. అంటే కొత్త రేషన్ కార్డు అంటే ఆల్రెడీ మనకు ఇప్పుడు కార్డులు అయితే పంపిణీ చేశారు కదా, సో వాళ్ళకి సంబంధించి కాదండి. కొత్తగా ఎవరైతే మాకు రేషన్ కార్డు కావాలి అని అప్లికేషన్ అనేది పెట్టుకొని ఉన్నారో వారికి కొత్త కార్డులు అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి మనకు కందిపప్పుతో పాటు నూనె, అలాగే గోధుమ పిండి, అలాగే పంచదార, జొన్నలు, రాగులు వాళ్ళ ఏరియాకి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాల నేపథ్యంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో తగినన్ని ఆహార పదార్థాలు కూడా అందుబాటులో తీసుకురావాలని, మరియు ఈ యొక్క గ్యాసు, అలాగే పెట్రోల్ ధరలను కూడా నియంత్రణలో ఉంచాలని, ప్రస్తుతం పెరుగుతున్నటువంటి వంట నూనె రేట్లను కూడా అంటే ధరలను కూడా భారీగా తగ్గించాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఈ శుభవార్తనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇదండి మొత్తం ఫైనల్గా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. అలాగే రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఈ యొక్క రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తామని చెప్పినటువంటి అప్డేటు. సో మొత్తంగా మనకు ఈ రీజన్స్తో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి సో అటువంటి వారందరికీ తొలగించి, అంటే దాదాపు 2,00,000 కార్డులు హైదరాబాద్లోనే ఉన్నాయంటే ఇక మిగిలినటువంటి ఏరియాస్లో ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. సో ఫైనల్గా వీళ్ళందరికీ రేషన్ కార్డులు అయితే తొలగించి ఎవరైతే జెన్యూన్గా అర్హులు ఉంటారో వాళ్ళకి బిలో ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ రేషన్ కార్డులను పంపిణీ అయితే చేస్తామని, ఆ రేషన్ కార్డులు కలిగిన వారికి ప్రభుత్వ పథకాలు కూడా వర్తించేలాగున మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ ప్రకటించారు. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫర్దర్గా రేషన్ కార్డుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.